హైదరాబాద్ నగరంలో వాన దంచి కొడుతుంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. దీంతో రహదారులు జలమయమయ్యాయి. ఒక్కసారిగా భారీ వర్షంతో వరద నీరు రావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అంబర్పేట్, నల్లకుంట, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, ఖైరతాబాద్, అఫ్జల్గంజ్, గోషామహల్, మల్లెపల్లి, అల్వాల్, బొల్లారం, యాప్రాల్, జవహర్ నగర్, ముషీరాబాద్, దోమలగూడ, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ, చికట్పల్లి, సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట్, మారేడుపల్లి, పారడైజ్, అడ్డగుట్ట, చిలకలగూడ, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతోంది. హైదరాబాద్ నగరంలో వాన దంచి కొడుతుంది. చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడ భారీ వర్షం కురుస్తోంది? హాఫ్ అన్ అవర్ నుంచి కూడా హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా దీనికి కారణము అటు థండర్స్టార్మ్ యాక్టివిటీ కావచ్చు, దాంతో పాటుగా మరో పక్క ఏదైతే పశ్చిమ వాయు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం ప్రభావం తోటి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. అందులో ప్రధానంగా హైదరాబాద్ నగరంలో థండర్స్టార్మ్ యాక్టివిటీ ఏర్పడి భారీ వర్షం కురుస్తా ఉంది. మరో 2 గంటల పాటు కూడా హైదరాబాద్ నగరంలో ఈ రకంగానే భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పడుతున్నటువంటి వర్షాలు ప్రాంతాలు చూస్తే మాత్రం అంబర్పేట్ కావచ్చు, ఎల్బీ నగర్, వనస్థలిపురం, నాంపల్లి, అబిడ్స్, కోటి, బషీర్బాగ్, నారాయణగూడ, ఖైరతాబాద్, అఫ్జల్గంజ్, గోషామాల్, మల్లెపల్లి ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తా ఉంది. దాంతో పాటుగా మేడ్చల్ జిల్లాలో కూడా కీసర మండలంలో ఏదైతే కీసర మండలంలో ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి భారీ వర్షం పడతా ఉంది. దాంతో పాటుగా హైదరాబాద్ లోని ముషీరాబాద్, దోమలగూడ, గాంధీనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ, చిక్కడపల్లి ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదవుతా ఉంది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, బేగంపేట్, మారేడుపల్లి, పారడైజ్, అడ్డగుట్ట, చిలకలగూడ, ప్యాట్నీ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడతా ఉంది. దాంతో పాటుగా ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షం కురిసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దీని ప్రభావంతో 3 గంటల పాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒక్కసారిగా భారీ వర్షం పడుతున్నటువంటి కూడా పలు చోట్ల ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. నిన్న రాత్రి కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. హిమాయత్ నగర్ లో 9 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక అలర్ట్ ని విడుదల చేయడం జరిగింది. అటు ఏదైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి ప్రాంతాలు, దాంతో పాటుగా ఒక్కసారిగా భారీ వర్షం కురిసే ప్రాంతాలను తెలపడం జరిగింది. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి, భువనగిరితో పాటుగా హైదరాబాద్ నగరానికి సంబంధించి ఎల్లో అలర్ట్ ని జారీ చేయడం జరిగింది. దాంతో పాటుగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే వంశీ, నిన్న రాత్రి కూడా అధిక వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ రోజు కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. మరి రేపు ఎల్లుండి కూడా వర్షం ఎలా ఉండే అవకాశం ఉంది? వాతావరణ అధికారులు ఏం చెప్తున్నారు? మనం చూస్తే మాత్రం నిన్న దాదాపుగా హిమాయత్ నగర్ లో 9 సెంటీమీటర్ల మేర నమోదైంది. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో కూడా 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ ఈ రోజు కూడా భారీ వర్షం పడతా ఉంది. ప్రధానంగా ఉరుములు మెరుపులతో ఉన్నటువంటి భారీ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొంత అధిక వర్షపాతం హైదరాబాద్ నగరంలో నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే మరో 2 గంటల పాటు కూడా భారీ వర్షం ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం చెప్పినటువంటి నేపథ్యంలో అర్థం చేసుకోవచ్చు. దాంతో పాటుగా రేపు ఎల్లుండి కూడా హైదరాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని మాత్రం స్పష్టం చేయడం జరిగింది ఐఎండీ. రైట్, థ్యాంక్ యూ వంశీ.
బయట లోడ్